బిజినెస్ న్యూస్ తో బులెటిన్ స్టార్ట్ చేద్దాం. 2013 ఆగస్టు నుంచి ఏకధాటిగా పెరుగుతున్న స్టాక్ మార్కెట్లలో కరెక్షన్ మొదలైందా? గడిచిన 10 ట్రేడింగ్ సెషన్లుగా మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఈ 10 సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 1091 పాయింట్లు పడింది. ఈ రోజు 229 పాయింట్లు కోల్పోయి 27,602 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీని పరిశీలిస్తే గత 10 సెషన్లలో 296 పాయింట్లు కోల్పోయింది. ఈ రోజు 62 పాయింట్లు పడి 8,993 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడానికి తోడు దేశీయంగా కూడా ఇన్వెస్టర్లలో కొంత అలసట కనిపిస్తోంది. మోడీ హవాలో సెన్సెక్స్ 10,000 పాయింట్లు పెరిగినందున లాభాలు స్వీకరించడం మంచిదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మార్కెట్లో కరెక్షన్ వస్తోందని చెప్పొచ్చు. మరోవైపు రూపాయి కూడా 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ రోజు 30 పైసలు నష్టపోతూ 62 రూపాయల 33 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది.